వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ను కీలక న్యాయమూర్తికి కానుకగా ఇవ్వబోయారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖండించారు. అసత్య కథనాన్ని ప్రచురించి తన ప్రతిష్టకు భంగం కలిగించారని, ఆ అంశంతో తనకు సంబంధం లేదని చెప్పారు. తనను వైఎస్ జగన్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలోనే ఇలాంటి అసత్య నిరాధార కథనాలు వెలువడుతున్నాయన్నారు. అందరూ మీడియా మిత్రులకు అంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి కథనం కాదు, దీనిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనే అవాస్తవం. 2021లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి హైకోర్టులోని ఒక కీలక న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహానికి వెళ్లారని, వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవ్వడానికి ప్రయత్నించగా ఆ జడ్జి తిరస్కరించారని మొన్న ఆంధ్రజ్యోతి వెల్లడించింది. దీనిపై వేమిరెడ్డి నింపాదిగా ముక్తసరిగా నిన్న సాయంత్రం ఓ ఖండన విడుదల చేశారు. ఇంత తాపీగా వివరణ ఇవ్వడంలోనే అసలు విషయం అర్థమవుతుంది. తాడేపల్లి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే వేమిరెడ్డి ఇలా సంబంధం లేదు, అవాస్తవమని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో తూతు మంత్రంగా ఒక ఖండన ఇప్పించి దానిని తమ రోత పత్రికలో, కూలీ నీలి మీడియాలలో విస్తృత ప్రచారం చేసి ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలను రాస్తోందని ప్రచారం చేయడమే జగన్ శిబిరం ఎత్తుగడ. ఆంధ్రజ్యోతి ఇప్పుడు చెబుతోంది, ఈ కథనం ముమ్మాటికి నిజం, 100% నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించిన కథనం. ఆ అంశానికి తనకు సంబంధం లేదని చెబుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ రోజున తాను ధర్మారెడ్డి సమేతంగా జడ్జి కుటుంబం జరిగిన వివాహానికి హాజరయ్యారా లేదా, మీకు చిన్న గిఫ్ట్ అంటూ తానే స్వయంగా వజ్రాలు పొదిగిన వాచ్ తీసి ఇవ్వబోయారా లేదా, దానిని జడ్జి తిరస్కరించారా లేదా, ఇవేవీ చెప్పకుండా సంబంధం లేదు అంటే సరిపోతుందా? హైకోర్టు జడ్జికే కానుక రూపంలో ప్రలోభాల వల విసరడం దుస్సాహసమే. ఈ విషయం బయటపడడంతో వేమిరెడ్డి నిండా ఇరుక్కుపోయారు. బయటపడే మార్గం లేక ఫక్తు రాజకీయ నాయకుడి తరహాలో తనకేం సంబంధం లేదని తప్పించుకోవాలని చూస్తున్నారు. నిరాధారం అంటూ పడికట్టు పదాలతో ప్రకటన వెలువరించారు. బంగారు వాచ్ను తిరస్కరించిన ఆ జడ్జి దీనిపై అప్పుడే సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిగి ఉంటే అన్ని ఆధారాలు బయటకు వచ్చేవి. ఆ అంశంపై విచారణ జరిగితే మొదట ఇరుక్కుపోయేది వేమిరెడ్డే.